చిలకలూరుపేట పట్టణ ప్రజలందరికీ చిలకలూరుపేట పట్టణ పోలీసు వారి తరఫున ముఖ్య విజ్ఞప్తి. గత నెల 29వ తారీఖు అనగా మే నెల 29వ తారీఖున మన గౌరవ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు సార్ యొక్క జన్మదినం సందర్భంగా చిలకలూరుపేట పట్టణంలో ప్రతిపాటి గార్డెన్స్ యందు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఆ రోజు చాలా ఎక్కువ మంది పేషెంట్స్ వచ్చిన కారణంగా చాలామంది ఈ కంటి సమస్యలు ఉన్న ప్రజలందరూ కూడా వెనుదిరిగి వెళ్ళడం కూడా జరిగింది. ఆ రోజు సుమారు 1000 మందికి పైగా కంటి శస్త్రచికిత్సలు జరిపినారు. వీరందరికీ కూడా శంకర కంటి ఆసుపత్రి యొక్క సౌజన్యంతో జరపడం జరిగింది. వారందరికీ కూడా ఈ నెల 30వ తారీఖున మరొకసారి ప్రతిపాటి గార్డెన్స్ యందు వారందరికీ కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ శస్త్రచికిత్సలు జరుపుకున్న పేషెంట్స్ అందరూ కూడా చిలకలూరుపేట పట్టణంలో ఉన్న ప్రతిపాటి గార్డెన్స్ యందు ఈ నెల 30వ తారీఖున అటెండ్ అయ్యి కంటి అద్దాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఎవరైతే మే నెల 29వ తారీఖున ఈ శస్త్రచికిత్సలు చేయించుకోకుండా వెనుదిరిగి వెళ్ళారో వాళ్ళందరూ కూడా చిలకలూరుపేట పట్టణం మరియు రూరల్ మండలాలు 56 గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మరొకసారి సదవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుచున్నాం. ఆ రోజున ఈ కంటి సమస్యలు ఉన్నవారు క్యాటరాక్ట్ కానీ, ఈ పొరలు కానీ, రెటీనా కానీ ఒక్కొక్క రెటీనాకి సుమారు 50,000 దాకా ఖర్చు అవుతుంది. అదేవిధంగా పొరకు 25,000 అవుతుంది. క్యాటరాక్ట్కి సుమారు 15,000 వరకు ఖర్చు అవుతుంది. ఇంత మంచి సదవకాశాన్ని అందరూ కూడా ఈ నెల 30వ తారీఖు జరగబోయే వైద్య శిబిరంలో వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.